హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారీ రామపురంలో వీర్రాజు గురించి తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు. ఇక వాళ్ళంతా కూడా మేము వీర్రాజు అతని కొడుకు అమ్మిరాజుని చూడలేదు బాబు అని చెప్పి చెప్తూ ఉంటారు. వీర్రాజు కావేరిని తీసుకొని ఎక్కడికి వెళ్ళుంటాడు? ఏదైనా గుడిలో అమ్మిరాజుకి కావేరికి పెళ్లి చేస్తున్నాడా? అదే గనక జరిగితే నేను రుక్మిణి గారికి ఇచ్చిన మాటను పోగొట్టుకుని వాడిని అవుతాను. ఎలాగైనా సరే కావేరి జీవితాన్ని ఆ వీర్రాజు అమ్మిరాజు నుంచి కాపాడాలి అని చెప్పి విహారి మనసులో అనుకొని ఇంకా ఆ ఊరు చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు రుక్మిణి నా ప్రాణాలకు తెగించైనా నా కూతుర్ని కాపాడుకుంటాను అని మనసులో అనుకుంటూ విహారి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక రౌడీలు రుక్మిణిని చూస్తారు. రే, కరెక్ట్ సమయం ఇదేరా, పద వేసేద్దాం ఆ రుక్మిణిని అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక పక్కన ఉన్న మరో రౌడీ, ఆ పక్కనే చూడు పోలీస్ జీప్ ఉంది, పోలీస్ వాళ్ళు ఈ ఏరియాలోనే ఉన్నట్టున్నారు, మనం ఆ రుక్మిణిని ఇప్పుడు చంపి రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోతాము, కాస్త ఓపిక పట్టన్నా, ఈ ఏరియా దాటగానే ఆ రుక్మిణిని వేసేద్దాం అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. రుక్మిణిని ఫాలో అవుతూ లక్ష్మి పండు ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు. అమ్మ కావేరి, ఎక్కడున్నావమ్మా? ఆ వీర్రాజు నిన్ను ఎక్కడ బంధించాడమ్మా అని చెప్పి రుక్మిణి ఏడుస్తూ ఆ ఏరియా నుంచి పక్క ఏరియాలోకి వచ్చేస్తుంది. ఇక దాంతో రౌడీలు రుక్మిణిని ఫాలో అవుతూ, ఒరే కరెక్ట్గా దొరికిందిరా, ఒంటరిగా ఉంది, ఇప్పుడు దీన్ని వేసేసినా ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాదు, పదండ్రా వేసేద్దాం అని చెప్పి వేట కొడవళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక రుక్మిణి వెనుక రౌడీలు వస్తున్న విషయాన్ని గమనించదు. లక్ష్మి పండు ఇద్దరు కూడా రుక్మిణిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు పండు రౌడీలను చూసి, లక్ష్మమ్మ, రుక్మిణి అమ్మ వెనక రౌడీలు పడుతున్నారు, ఆ విషయం పాపం రుక్మిణమ్మకు తెలియదనుకుంటా, రుక్మిణమ్మను చంపడానికి పెద్ద పెద్ద కొడవల్లే వాళ్ళ దగ్గర ఉన్నాయమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఆ అమ్మను మనం కాపాడాలి పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. వాళ్ళ దగ్గర అంత పెద్ద కత్తులున్నాయి, వాళ్ళకి మనకి మధ్య ఇంత డిస్టెన్స్ ఉంది, మనం ఎలా కాపాడతామమ్మా అని చెప్పి పండు అంటాడు. పండు, ఒక్కసారి నా ఫోన్ ఇవ్వు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక పండు లక్ష్మికి ఫోన్ ఇవ్వగానే లక్ష్మి ఫోన్ తీసుకొని పోలీస్ ఆఫీసర్ సంధ్యకు ఫోన్ చేస్తుంది. లక్ష్మి గారు, ఎలా ఉన్నారు మీరు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను, నాకు ఒక చిన్న ఫేవర్ చేస్తారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చెప్పండి, మీరు అడగటం నేను చెయ్యకపోవడం అని చెప్పి సంధ్య అంటుంది. మా పక్క గల్లీలో ఒక ఆవిడ ఒంటరిగా నడిచి వెళ్తుంది, మేము కూడా దగ్గర దగ్గర ఆవిడ వెనకే ఉన్నాము, మాకు ఆవిడకు మధ్యలో కొంతమంది రౌడీలున్నారు, ఆ రౌడీల దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉన్నాయి, సంధ్య గారు ఆవిడను చంపాలని చూస్తున్నారు, ఎలాగైనా సరే ఆవిడను కాపాడాలి, మీరు నాకేమైనా సహాయం చేయగలరా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను కూడా మీ ఏరియాకి దగ్గరలోనే ఉన్నాను లక్ష్మి, ఆవిడను నేను సేవ్ చేస్తాను, నాకు ఒక్కసారి మీరున్న లొకేషన్ షేర్ చేస్తారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. తప్పకుండా సంధ్య గారు అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేసి, పండు ఇలా చూడు, ఒక్కసారి సంధ్య గారికి లొకేషన్ షేర్ చేయి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఇక పండు లొకేషన్ని షేర్ చేస్తాడు. ఈవిడను ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి సంధ్య లక్ష్మి పంపించిన లొకేషన్కి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు కరెక్ట్గా రుక్మిణిని కత్తి తీసుకొని వెనుక నుంచి పొడవబోతూ ఉండగా అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ సంధ్య కారు వచ్చి అక్కడ ఆగుతుంది. పోలీస్ ఆఫీసర్ సంధ్యను చూడగానే రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక్కడ మనం ఒక్క నిమిషం ఉన్నా కూడా మనల్ని పట్టుకొని స్టేషన్లో వేస్తారా, మనం బయటికి రావటం కష్టమవుతుంది, త్వరగా తప్పించుకోండి అని చెప్పి రౌడీలు మాట్లాడుకొని తల ఒక దిక్కు వెళ్ళిపోతారు. ఇక పోలీస్ ఆఫీసర్ సంధ్య రుక్మిణిని ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి ఆ రౌడీల నుంచి నన్ను కాపాడావు అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటే, మిమ్మల్ని కాపాడింది నేను కాదు లక్ష్మి గారు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది. లక్ష్మినా అని రుక్మిణి అడుగుతూ ఉంటే, అదిగో లక్ష్మి వస్తుంది చూడండి అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, నా ప్రాణాన్ని నువ్వు కాపాడావా అని రుక్మిణి అంటూ ఉంటే, అమ్మ మీ వెనక రౌడీలు పడుతున్నారని మీకు తెలుసు కదా, మరి మీరు విహారీ గారి ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వచ్చారమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది.
అమ్మ లక్ష్మి, విహారి ఇందాక నీతో ఫోన్లో మాట్లాడటం విన్నానమ్మా. కావేరిని కాపాడటం కుదరదని విహారి చెప్పాడు కదా, అందుకే నా కూతుర్ని కాపాడుకోవడం కోసం నేనే బయలుదేరానమ్మా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. మీరే ప్రమాదంలో ఉన్నారు, మీ కూతుర్ని ఎలా కాపాడుకుంటారమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎలాగైనా సరే నా కూతుర్ని కాపాడుకుంటానమ్మా అని రుక్మిణి అంటూ ఉంటుంది. అమ్మ ఆవేశం వద్దు, తొందరపడొద్దు, తొందరపడితే మీ ప్రాణాలు పోతాయమ్మా. మీ ప్రాణానికి కానీ మీ కూతురి ప్రాణానికి కానీ ఏమైనా జరిగితే విహారీ గారు తన్ను తాను క్షమించుకోలేకపోతారు. ప్లీజ్ అమ్మా అర్థం చేసుకోండి అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మ లక్ష్మి, నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలమ్మా అని రుక్మిణి అంటూ ఉంటే, సరేనమ్మా మీ కూతురు దగ్గరికి నేను తీసుకెళ్తాను సరేనా అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే అమ్మా లక్ష్మి అని చెప్పి రుక్మిణి అంటుంది. సంధ్య గారు థ్యాంక్స్ అండి, ఫోన్ చేయగానే వచ్చినందుకు అని చెప్పి లక్ష్మి అంటుంది. లక్ష్మి గారు అది నా బాధ్యత అండి అని చెప్పి సంధ్య అంటూ ఉంటుంది. అవును, మీరు ఎవరి గురించో మాట్లాడుకుంటున్నారు, ఎవరినో సేవ్ చేయాలనుకుంటున్నారు, నాకు కూడా చెప్తారా? నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి సంధ్య అడుగుతూ ఉంటుంది. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను సంధ్య గారు. రామపురం అనే పల్లెటూరు ఉంది కదా, అక్కడ ప్రాబ్లం. ఆల్రెడీ విహారీ గారు రంగంలోకి దిగారు. పాపం ఈ అమ్మకు విహారీ గారి గురించి తెలియక కంగారు పడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీ గారు రంగంలోకి దిగిన తర్వాత ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా అని చెప్పి సంధ్య రుక్మిణికి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి గారు, నాకు వేరే వర్క్ ఉంది, నేను బయలుదేరుతాను, ఏదైనా అవసరమైతే కాల్ చేయడం మర్చిపోకండి అని లక్ష్మి చెప్తూ ఉంటే, సరే సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మా లక్ష్మి, నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలమ్మా, మనం కూడా రామపురానికి వెళ్దామమ్మా అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది. అమ్మ ఒక్క నిమిషం ఆగండి. ఆ అమ్మిరాజు వీర్రాజు ఇద్దరూ కలిసి మన కావేరిని తీసుకొని తప్పించుకొని పారిపోయారని విహారీ గారు ఇందాకల ఫోన్లో చెప్పారు. ఆ అమ్మిరాజు ఎక్కడ ఉన్నా కనిపెడదాం ముందు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎలా కనిపెడతావమ్మా అని రుక్మిణి అడుగుతూ ఉంటుంది. లక్ష్మమ్మ నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి పండు అంటాడు. ఏంటి పండు ఐడియా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అప్పుడు పండు ఐడియాని లక్ష్మికి రుక్మిణికి చెప్తూ ఉంటాడు. అదంతా మనకు వినిపించదు. సూపర్ పండు, నువ్వు చెప్పినట్టు చెయ్యి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక వెంటనే పండు అమిరాజుకి ఫోన్ చేసి, అమిరాజు నేను నీకోసమే తోట దగ్గర ఎదురు చూస్తున్నాను, నువ్వెక్కడున్నావో చెప్తే నేను వెంటనే అక్కడికి వస్తాను అని చెప్పి ఆడపిల్లలాగా మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడికి రావటం ప్రమాదం, కానీ నేనే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ చెప్పు అని అమిరాజు అడుగుతూ ఉంటాడు. సరే లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా వచ్చే అమిరాజు, నీకోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, ఈ ఊరిలో అసలైన మగాడివి నువ్వేనని ఊరంతా చెప్పుకుంటున్నారు అమిరాజు అని చెప్పి పండు ఆడగొంతుతో మాట్లాడుతూ ఉంటాడు. అబ్బా ఎన్ని రోజులకి నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది, నా అదృష్టం బాగున్నట్టుంది, రేపు కావేరితో పెళ్ళి, ఈరోజు మరొక అమ్మాయితో శోభనం అని చెప్పి అమిరాజు మనసులో అనుకొని వెంటనే బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఒరే అమిరాజు ఎక్కడికి వెళ్తున్నావురా అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. చిన్న పనుంది నాన్న, చూసుకుని వస్తాను అని చెప్పి అమిరాజు అంటాడు. ఒరే విహారీ గడికి దొరికావనుకో చచ్చిపోతావురా అని వీర్రాజు అంటూ ఉంటే, నానా దొరకకుండా నా జాగ్రత్తల్లో నేను ఉంటాలే అని చెప్పి అమిరాజు వెళ్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మమ్మ, ఆ అమ్మిరాజు మనం పంపించిన లొకేషన్కి వస్తా అన్నాడమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సరే పండు పద వెళ్దాం అని చెప్పి లక్ష్మి, పండు, రుక్మిణి ముగ్గురు కలిసి ఊరి చివరన ఉన్న ఒక తోట దగ్గరకు వెళ్ళి అమ్మిరాజుకి లొకేషన్ షేర్ చేస్తారు. వస్తున్నాను, లొకేషన్ కూడా వచ్చేసింది అని చెప్పి అమ్మిరాజు చాలా కుతూహలంగా లొకేషన్కి బయలుదేరుతూ ఉంటాడు. అమ్మ లక్ష్మమ్మ, ఆ పండు నన్ను గుర్తుపట్టకుండా ఉండాలంటే నేను అమ్మాయి గెటప్లోకి వెళ్ళాలమ్మా, వాడిని మన దోవలోకి తెచ్చుకోవాలంటే మనం కొన్ని పనులు చేయాలమ్మా అని చెప్పి పండు అంటాడు. సరే పండు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక దాంతో పండు పక్కకు వెళ్ళి అమ్మాయిలాగా గెటప్ వేసుకొని వస్తాడు. ఇక మరోవైపు రామపురం అంతా కూడా వీర్రాజు అమ్మిరాజుల కోసం విహారీ వెతుకుతూ ఉంటాడు. ఒరే విహారీ, నువ్వు ఎంత కష్టపడ్డా కూడా మమ్మల్ని పట్టుకోలేవురా అని చెప్పి వీర్రాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక ఊరి చివరన పండు, లక్ష్మి, రుక్మిణి ముగ్గురు కూడా అమిరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే అమిరాజు బుల్లెట్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. లక్ష్మమ్మ, ఆ అమిరాజు గడు వచ్చినట్టున్నాడు అని చెప్పి పండు అంటాడు. సరే పండు, మేము ఆ పక్కన దాక్కుంటాము, ప్లాన్ గుర్తుంది కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు. ఇక లక్ష్మి, రుక్మిణి చాటుగా నుంచొని అమిరాజుని చూస్తూ ఉంటారు. ఇక అమరాజు చాలా సంతోషంగా పండు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. హే, నాకు లొకేషన్ షేర్ చేసింది నువ్వేనా, నేను మగాడినన్నది నువ్వేనా అని చెప్పి అమిరాజు అడుగుతూ ఉంటాడు. అవును,
మీరు మగాడని ఈ ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు అని చెప్పి పండు గొంతు మార్చి ఆడపిల్లలాగా అమ్మిరాజుని నమ్మిస్తూ ఉంటాడు. నేను మగాడిని అవునో కాదో ఇప్పుడే చూపిస్తాను పద వెళ్దాం అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. నువ్వు చెప్పినట్టు నేను చెయ్యాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అని చెప్పి పండు అంటాడు. అవునా ఏం చెయ్యాలి అని అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోవాలి అని పండు చెప్తూ ఉంటే నీకోసం కళ్ళేంటి అవసరమైతే ఊపిరైనా కూడా ఆపుకుంటాను అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. అయితే కళ్ళు మూసుకో అని చెప్పి పండు అంటూ ఉంటే ఇక అమ్మిరాజు కళ్ళు మూసుకుంటాడు. ఇక అమ్మిరాజుకి మత్తు వచ్చేలా కర్చీఫ్ పైన స్ప్రే చేసుకొని ఆ కర్చీఫ్ తీసుకెళ్లి అమ్మిరాజు ముక్కు దగ్గర పెడతాడు. ఇక అమ్మిరాజుకి ఆ స్ప్రే స్మెల్ చూడగానే వెంటనే అనుమానం వచ్చి కళ్ళు తెరుస్తాడు. ఏయ్ ఎవరే నువ్వు అసలు ఏంటిది అని చెప్పి అమ్మిరాజు పండు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక పండు నొప్పి నొప్పి అని చెప్పి అరవటంతో నువ్వు ఆడదానివి కాదా మగాడివా అని చెప్పి అమ్మిరాజు ముసుగు తీయగానే పండు ఉంటాడు. రేయ్ నువ్వారా అని చెప్పి అమ్మిరాజు పండుని ఒక్క తన్నుదంతాడు. దాంతో పండు వెళ్ళి కింద పడిపోతాడు. ఇక మరోవైపు రుక్మిణి పరిగెత్తుకుంటూ అమ్మిరాజు దగ్గరకు వచ్చి నా కూతురు ఎక్కడుందో చెప్పరా అని చెప్పి అమ్మిరాజు షర్ట్ పట్టుకుంటుంది. ఓహో ఇదంతా నీ ప్లానా అని చెప్పి అమ్మిరాజు రుక్మిణిని నెట్టేస్తాడు. ఇక దాంతో రుక్మిణి వెళ్ళి ఒక బండరాయి మీద పడి అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. ఇక వెంటనే లక్ష్మి పరిగెత్తుకుంటూ అమ్మా ఎక్కడున్నారమ్మా అని చెప్పి రుక్మిణిని అంటూ ఉంటుంది. ఓహో లక్ష్మి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా ఇదంతా నీ ప్లానా నీకోసం ఎన్నోసార్లు దొరుకుతావేమోనని ఎదురు చూశాను కానీ అప్పుడు దొరకలేదు ఇప్పుడు ఒంటరిగా భలే దొరికావు నీకు కళ్ళు కూడా లేవు అని చెప్పి అమ్మిరాజు లక్ష్మి చేతిని పట్టుకుంటాడు. ఒరే వదలరా నా చెయ్యి పట్టుకున్నావని విహారీ గారికి తెలిస్తే నిన్ను వదిలిపెట్టర్రా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇప్పుడు విహారీ అంత తొందరగా రాళ్లే నీ పని పడతాను అని చెప్పి అమ్మిరాజు లక్ష్మిని రేప్ చేయబోతూ ఉంటాడు. వదలరా వదులు అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ అమ్మిరాజును వెతుక్కుంటూ రామపురం అంతా తిరుగుతూ ఉంటే ఒకతను ఇప్పుడే ఆ అమ్మిరాజు ఆ తోటలోకి వెళ్తుంటే చూశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో విహారీ పరిగెత్తుకుంటూ ఆ తోట వైపు వెళ్తూ ఉంటాడు. ఇక విహారీ తోటలోకి వెళ్ళేసరికి అమ్మిరాజు లక్ష్మిని రేప్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. ఇక విహారీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మిరాజుని పట్టుకొని ఒరే అమ్మిరాజు ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తావురా అని చెప్పి కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి విహారీ గొంతు వినగానే విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి నువ్వా నిన్న వీడు రేప్ చేయబోయింది అని విహారీ అడుగుతూ ఉంటే అవును విహారీ గారు ఇలాంటి దుర్మార్గుడు బ్రతకటానికి వీల్లేదు వీడిని చంపేయండి ఎంతమంది ఆడపిల్లల జీవితాన్నైనా నాశనం చేయడానికి వెనకాడని దుర్మార్గుడు వీడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వీడు చస్తేనే అక్కడ కావేరి జీవితం కూడా బాగుపడుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక విహారీ పెద్ద బండరాయి తీసుకొని అమ్మిరాజు తలపై వేయబోతూ ఉండగా వద్దు విహారీ నన్ను చంపొద్దు అని చెప్పి అంటూ ఉంటాడు. మర్యాదగా కావేరిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. రా విహారీ చూపిస్తాను అని చెప్పి అమ్మిరాజు విహారీని తీసుకొని వీర్రాజు దగ్గరకు వెళ్తాడు. రేయ్ ఏంట్రా నువ్వేంట్రా విహారీని వెంట పెట్టుకుని వచ్చావు అని వీర్రాజు అడుగుతూ ఉంటాడు. నానా కావేరి ఎక్కడుందో చెప్పండి నానా లేకపోతే ఈ విహారీ నిన్ను ఇద్దరిని చంపేస్తాడు అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు. ఒరే విహారీ ఏంట్రా అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటే మర్యాదగా అడుగుతున్నాను కావేరి ఎక్కడుందో చెప్పు లేకపోతే చచ్చిపోతావు అని విహారీ బెదిరిస్తూ ఉంటే చెప్పు నానా ప్లీజ్ నానా ఈ విహారీ చేతుల్లో చావటం కన్నా ఆ కావేరిని వదిలిపెట్టడమే నయం నానా అని చెప్పి అమ్మిరాజు అంటాడు. చచ్చా అదిగో ఆ రూమ్లో ఉంది ఆ కావేరి అని వీర్రాజు చెప్తూ ఉంటే ఇక విహారీ లక్ష్మి రూమ్లోకి వెళ్ళి కావేరిని తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.